అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. We want justice. Party marna emergency. Party marna emergency. Party marna emergency. We want justice. We want justice. We want emergency. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అక్కడ స్పీకర్ కలిసేందుకు స్పీకర్ అపాయింట్మెంట్ అడిగారు. 11:30 కాల లేదంటే 12 గంటల సమయంలో అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంకి రమ్మని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయంకి వెళ్ళారు. అయితే అక్కడ స్పీకర్ లేకపోవడంతో అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ దగ్గర కాసేపు మెరుపు ధర్నా నిర్వహించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి వారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా గతంలో కూడా స్పీకర్ ని కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా స్పీకర్ కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలోనే పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీని తీసుకొని అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా స్పీకర్ 3 నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచన చేసింది కాబట్టి స్పీకర్ కి సో అందుకు ఖచ్చితంగా ఇప్పటికే గడువు కూడా చాలా అయిపోయింది. పార్టీ మారి ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 6-7 నెలలు కావస్తుంది కాబట్టి సో వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ దానిలో భాగంగా మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని అదేవిధంగా ఒక స్పీకర్ కు రాసినటువంటి లేఖను తీసుకొని అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయం దగ్గరికి వచ్చారు. అయితే ఆ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూకి ఆ యొక్క లేఖ అంటే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపైన ఇచ్చినటువంటి తీర్పు కాపీ అదేవిధంగా స్పీకర్ కు రాసినటువంటి లేఖ ఆ 2 లేఖలు కూడా గాంధీ స్టాచ్యూకి ఇచ్చి అక్కడ ఒక్కసారిగా ధర్నాకు కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కొన్ని నినాదాలు కూడా చేశారు. వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు పైన చర్యలు స్పీకర్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేశారు. 10-15 నిమిషాల పాటు కూడా అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలిపారు. సో ఇక అప్పటి వరకు కూడా స్పీకర్ రాకపోవడంతో వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.